డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 5, లెసన్ 5. 5వ పాఠం. దేవుని నివాసము ఎక్కడా? దేవుని నివాసము ఎక్కడా? నివాసము అనగా ఉండే చోటు, చిరునామా. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని చిరునామా ఎక్కడ? ఏమిటి? ఈ విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనము నేర్చుకోబోతున్నాం. పరలోకమందున్న దేవుని యొక్క నివాసము ఏది? సాధారణంగా ఈ ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలిసే ఉండాలి. అదేమిటంటే పరలోకము దేవుని నివాసము. పరలోకము దేవుని నివాసము. పరలోకమందున్న మా తండ్రి అని మనము దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అంటే దేవుని నివాసము ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకము ఆయన చిరునామా. పరలోకములో ఆయన ఉంటాడు. అయితే కొంతమంది భూమి మీద మనము కట్టినటువంటి మందిరాలలో దేవుడు ఉంటాడని చెబుతూ ఉంటారు. భూమి మీద దేవుని మందిరాలు అని నిర్మింపబడుతున్నవి మనకు కనిపిస్తున్నాయి. ఈ మందిరాలలో ఏమైనా దేవుడు ఉంటాడా? పరలోకములో ఉంటున్న దేవుడు, పరలోకములో ఉండే దేవుడు మరలా ఈ మందిరాలలో కూడా ఉండే అవకాశం ఉందా? చాలామంది చాలా మందిరాలు కడుతున్నారు. ఊరికి ఒక మందిరమైనా ఉంటుంది. ఊరికి ఒక మందిరమైనా ఉంటుంది. వీధి వీధికి మందిరాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దేవుని పేరిట నిర్మింపబడుతున్నటువంటి ఈ మందిరాలలో దేవుడు ఉంటాడా అని అడిగితే పరిశుద్ధ గ్రంథం ఉండడు అని సెలవిస్తుంది. ఒక మందిరాన్ని నిర్మించి దానికి దేవుని మందిరము అని పేరు పెట్టినంత మాత్రాన ఆ మందిరములో దేవుడు ఉంటాడు అని అనుకోవడం పొరపాటే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టముగా తెలియజేసింది. ఈరోజు మనుషులు నిర్మిస్తున్నటువంటి ఈ మందిరాలు కాదు, ఈ చిన్న చిన్న ఆలయాలు కాదు, ఒక గొప్ప మందిరాన్ని, ఒక గొప్ప ఆలయాన్ని చరిత్రలో సొలొమోను అనే మహారాజు నిర్మించాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను అనే మహారాజు నిర్మించాడు. యెరూషలేములో ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాడు. ఘనత కలిగినటువంటి మందిరాన్ని నిర్మించాడు. ఎంతో గొప్పదైనటువంటి బంగారాన్ని వినియోగించాడు. ఎంతో గొప్పదైనటువంటి వెండిని వినియోగించాడు. ఎంతో గొప్పవైనటువంటి మ్రాణులను వినియోగించాడు. ఇత్తడిని వినియోగించాడు. అనేక మంది పనివారు సంవత్సరాల తరబడి ఆ మందిర నిర్మాణంలో పాల్గొన్నారు. ఎంతోమంది నైపుణ్యత కలిగినటువంటి పనివారు చక్కగా ఆ మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరములోనే దేవుడు నివాసము చేయడని ఆ మందిరమును నిర్మించినటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను మీరు చూడండి. ఈరోజు భూమి మీద ఎంతోమంది మందిరాలను నిర్మించి మనకు చూపిస్తున్నారు. చర్చెస్ ఎన్నో ఉన్నాయి. అలాగే వివిధ మత విశ్వాసాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దేవుని పేరిట మందిరాలను కడుతున్నారు. అసలు భూమి మీద ఉన్నటువంటి ఒక ఆలయంలో పరలోకమందున్న దేవుడు ఉండే అవకాశం ఉందా అంటే లేనే లేదు. భూమి మీద మనుషులు నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలలో పరలోకమందున్న దేవుడు వచ్చి ఇక్కడ నివాసము చేస్తాడా అంటే చేయడు అని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. చరిత్రలో గొప్పదైనటువంటి దేవాలయాన్ని నిర్మించినటువంటి సొలొమోను మహారాజే దేవుడు మనము కట్టినటువంటి మందిరములలో నివసించడు అని తెలియజేసేశాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేశాడు. కనుక అది సత్యం, యథార్థం. ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానం మనకు దొరికేస్తుంది. చాలామంది దేవాలయాల పేరిట చెబుతున్నారు కదా, దేవుడు ఉంటాడు, దేవాలయంలో దేవుడు ఉంటాడనే కదా దేవాలయం అని దానికి పేరు పెట్టారు. ఇంతకీ దేవాలయంలో దేవుడు ఉంటాడా? దేవాలయము దేవుని నివాసమా? దేవాలయము దేవుని చిరునామానా? చూద్దాం. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము
27వ వాక్యాన్ని చూడండి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వాక్యం. నిశ్చయముగా, ఇందులో ఎటువంటి సందేహం లేదు, కన్ఫామ్గా, నో డౌట్, అన్డౌటెడ్లీ, నిశ్చయముగా దేవుడు అనగా పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. కన్ఫామ్గా వ్రాయబడింది స్టేట్మెంట్, ఇది ట్రూ స్టేట్మెంట్. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు తండ్రి. చూసారా, సొలొమోను దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాడు. ఆకాశ మహాకాశములే దేవునిని పట్టజాలవు. మనము కట్టించినటువంటి ఈ మందిరం ఏ పాటిది? ఈ మందిరంలో దేవుడు ఉంటాడా? చూడండి, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. సొలొమోనుగా నేను ఎంతో విస్తారమైనటువంటి బంగారాన్ని వినియోగించాను, ఎంతో విస్తారమైనటువంటి వెండిని వినియోగించాను, ఎంతో విస్తారమైనటువంటి ఇతర లోహాలను వినియోగించాను, ఎన్నో విస్తారమైనటువంటి మ్రాణులను నేను వినియోగించాను, ఇతర దేశాల నుండి కూడా తెప్పించి ఇదిగో ఈ మందిరాన్ని చాలా వైభవంతో కూడినదిగా నిర్మించాను. అయినప్పటికీ ఈ మందిరము దేవునికి ఎలాగూ సరిపోవును, ఈ మందిరములో దేవుడు ఎలాగూ నివసించును అని అంటున్నాడు. మందిరమును కట్టిన తర్వాత వెంటనే చెబుతున్నాడు సొలొమోని మాటలు. అంటే భూమి మీద మనుషులు నిర్మించిన మందిరాలలో దేవుడు నివాసము చేయడని మనకు అర్థమవుతుంది. యథార్థంగా దేవుడు చెప్పేశాడు, ఉన్నది ఉన్నట్టు దేవుడు చెప్పేశాడు. నిజముగా దేవుళ్ళు కానివి, నిజముగా దేవతలు కానివి ఉంటాయి. ఎందుకంటే ఉలకో పలకో అవి ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. కానీ పరలోకమందున్న దేవుడు మాత్రము ఉండడు. పరలోకమందున్న జీవము కలిగిన నిజమైన దేవుడు ఈ భూమి మీద మనుషులు నిర్మించినటువంటి ఈ ఆలయాలలో ఉండడు. ఇంకా చూడండి, ఇంకా వ్రాయబడినటువంటి వాక్య భాగాలను మీరు తెలుసుకోండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి కూడా మీరు ఈ వాక్య భాగాన్ని చదివితే మీకు విషయాలు అర్థమవుతాయి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకుని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరుచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరామునొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టతలచియుండగా నీవు అతనికి సరళమ్రానులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును, ఆయన నామ ఘనత కొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని, ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచియున్నాను. దేవుడు ఈ భూమి మీద సొలొమోను కట్టించినటువంటి మందిరములు ఉండనప్పుడు సొలొమోను మందిరాన్ని ఎందుకు కట్టించినట్టు అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరికింది. ధూపము వేయుటకే. ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలీయులు సమాధాన బలులు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు వీటన్నిటిని కూడా అర్పించటానికే, దేవునికి ఉత్సవములు జరపడానికే నిత్యము ఇశ్రాయేలీయులు వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇక్కడ నేర్చుకొనుటకు, వారు దేవునికి బలులను అర్పించుటకు, పండుగలను ఆచరించుటకు, దీని నిమిత్తమే నేను ఒక గొప్ప మందిరాన్ని నా దేవుని కొరకు కట్టతలిచి ఉన్నాను తప్ప
సకల దేవతల కంటే మహనీయుడు, ఆకాశములు ఆయనను పట్టజాలవు, మహాకాశములు ఆయనను పట్టజాలవు, అంత గొప్పవాడైన పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి నేను అసలు ఎటువంటి మందిరమును కట్టించగలను, అసలు నేనేమాత్రపు వాడను ఆయనకు మందిరాన్ని కట్టించడానికి అని సొలొమోను ఒప్పుకుంటూ ఎందుకు కట్టించాడో అక్కడ తెలియజేశాడు. ధూపము వేయుటకే, ధర్మశాస్త్రము ప్రకారముగా ఇశ్రాయేలీయులు చేయవలసినటువంటి ఈ అర్చనాచారాదులు, వీటిని జరిగించుటకే నేను మందిరమును కట్టించానని సొలొమోను ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. అలా కట్టించిన ఆ మందిరమే ఎంత ఘనత కలిగినదిగా ఉన్నదో అక్కడ వ్రాయబడిన వాక్య భాగాలను చూస్తే మనకు అర్థమవుతుంది. వేల కొలదిగా పనివారు ఆ మందిరమును నిర్మించినట్టుగా మనకు కనిపిస్తుంది. కనుక ఈ వాక్య భాగాలను బట్టి సొలొమోను కట్టించిన మందిరములోనే దేవుడు ఉండనప్పుడు అసలు ప్రస్తుత కాలంలో మనబోటి వారు, మనుష్యులలో ఉన్నవారు దేవుని పేరిట మందిరములను కట్టించిన ఆ మందిరములలో దేవుడు ఉండడని మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు కట్టిస్తున్నారు? వారు వేరే కారణాలను బట్టి కట్టించవచ్చు. అంటే సంఘముగా కూడుకొనుటకు, సంఘ కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు వారు మందిరాలను నిర్మించుకోవచ్చు. అయితే దేవుడు అందులో నివాసము చేస్తాడని మాత్రం ఎవరు చెప్పకూడదు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం అదే. సొలొమోనే ఒప్పుకున్నాడు, సొలొమోనే చెబుతున్నాడు కదా, నేను కట్టించినటువంటి ఈ మందిరంలో దేవుడు నివాసము చేయడు, దేవుడు ఉండడు. ఎందుకంటే మహాకాశములు ఆయనను పట్టజాలవు. కనుక నేడు కూడా ఎటువంటి మందిరాన్ని ఎవరు కట్టించినా కానీ ఏమని ఒప్పుకోవాలి? దేవుడు ఈ మందిరంలో నివాసము చేయడు. మరి ఎందుకు కట్టిస్తున్నామని చెప్పాలి? వారు చెప్పవలసిన కారణములు ఏ విధంగా ఉండాలి? సంఘము ఒక చోట కూడుకొని నిమిత్తము కట్టిస్తున్నానని చెబితే సరే. సంఘ కార్యక్రమాలు నిర్వహించటానికి ఇదిగో ఈ మందిరమును నేను దేవుని నిమిత్తము వినియోగిస్తున్నాను, ప్రతిష్ఠిస్తున్నానని చెబితే సరే. అంతే తప్ప దేవుడు ఆ మందిరంలో నివాసం చేస్తాడని చెబితే మాత్రం అది వాక్య విరుద్ధం. వారికి దేవుని వాక్యం తెలియదని అర్థం. ఇంకా చూడండి, ఈ విషయమై వ్రాయబడినటువంటి వాక్య భాగాలను ఇంకా మీరు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వాక్యం. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఏమంటే మనుషులతో కలిసి, మనుషులు ఇల్లు నిర్మించుకుంటున్నారు, మనుషులు ప్యాలెస్లు నిర్మించుకుంటున్నారు. మనుషులతో కలిసి ఈ మనుషులు నివసిస్తున్నట్టుగా దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఏమంటే ఒక పూరిపాకలో నివసించే మనిషి ఉంటాడు, ఒక పెద్ద ప్యాలెస్లో నివసించేటువంటి మనిషి కూడా ఉంటాడు, కొన్ని కోట్లాది రూపాయల విలువ కలిగినటువంటి భవంతులలో నివసించేటువంటి మనుషులు కూడా ఉంటారు. మన ఇండియా దేశంలో అత్యంత ధనవంతులు ఉన్నారు. అంబానీ కుటుంబం వారు కావచ్చు, లేకపోతే ఇతర వాణిజ్య రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, అలాగే రాజకీయ ప్రముఖులు కావచ్చు. వీరి భవనాలు, వీరి నివాసాలు ఎంత ఘనమైనవిగా ఉంటాయంటే పూరిపాకలలో వారు ఉంటారా? పూరిపాకలలో వారు ఉంటారా? ఉండరు. వారి నివాసాలు చాలా ఘనమైనవిగా ఉంటాయి. ఎన్నో ఫ్లోర్సు, ఎంతోమంది పనివారు నిత్యం పనిచేస్తూ చాలా విస్తీర్ణంలో ఆ నిర్మాణాలు చేపట్టబడినవిగా ఉంటాయి, ఆ నివాసాలు ఉంటాయి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇంకా పెద్ద పెద్ద ప్యాలెస్లు. మన ఇండియా దేశంలో మైసూర్ ప్యాలెస్, రాజకుటుంబీకులు నివసిస్తారు అందులో, చాలా గొప్పగా ఉంటుంది. అలాగే లండన్ నగరంలో బర్మింగ్హామ్ ప్యాలెస్, అది రాజకుటుంబీకులు నివసించేటువంటి ప్యాలెస్. అది ఆ ప్యాలెస్లను చూడటానికి చాలామంది పర్యాటకులు వెళుతూ ఉంటారు. ఆలోచిస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా ఒక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి అతని యొక్క నివాసం కావచ్చు, ఒక దేశానికి ప్రధానిగా లేక అధ్యక్షునిగా ఉన్నటువంటి వారి యొక్క నివాసాలు కావచ్చు, చాలా ఘనమైనవిగా ఉంటాయి. అటువంటి ఘనమైన వారి మధ్య దేవుడు కలిసి నివసించడానికి దేవుడు వారితో ఏమైనా సమానమా? ఒక ప్రధానితో కానీ, ఒక అధ్యక్షునితో కానీ, ఒక రాజుతో కానీ దేవుడు ఏమైనా సమానమా? దేవుడు అందరినీ మించినవాడు, సర్వోన్నతుడు. ఆయన ఎందుకండి ఈ భూమి మీద నివాసం చేస్తాడు? చూడండి, అందుచేతనే ఇక్కడ ఆ ప్రశ్న వేయబడింది. చూడండి, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయునా? అది హాస్యాస్పదంగా ఉంది ఆ మాట.
దేవుడు ఇక్కడ నివాసం చేయడు. ఆయన వైభవాన్ని పరలోకంలో చూడాలి. మీరు హడలిపోతారు. నిజంగా ఆయన దర్శన ప్రభావమును చూస్తున్నటువంటి భక్తులు, ప్రవక్తలు చాలా గొప్పగా రాశారు. ఇదిగో పరలోకమందున్న దేవుని యొక్క నివాసము చాలా ఘనమైనది. ఎందరో శరాపులు, కెరూబుల మధ్య ఆయన నివసిస్తున్నాడు. నిత్యము గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారు వారు, పరిశుద్ధుడు 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 అని. చాలా గొప్పగా గాంభీర్యంగా ఉంటుంది ఆయన నివాసం. నిజంగా నిత్య జీవానికి మీరు అంగీకరింపబడి నిత్య జీవంలో అడుగు పెట్టగలిగితే మీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మలు ఆయన నివాసమును చూడగలుగుతాయి, అనుభవించగలుగుతాయి, చక్కగా అక్కడే నిత్యము ఉండగలుగుతాయి. అందునిమిత్తమే కదా ఈ ప్రయాసంతా. సదాకాలము మన రాజుతో మనం ఉండేటువంటి ఆ కాలం కోసం మనం ఎదురు చూస్తున్నాం. దేవుని గురించి నేర్చుకోగలుగుతున్నాం, దేవుని కొరకు బ్రతకగలుగుతున్నాం. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ విషయాలను చక్కగా మనం అర్థం చేసుకోవాలి. జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకోవాలి. పరలోకము దేవుని నివాసము. ఆ దేవుని నివాసమును చేరుకొనుటకు భూమి మీద మనము దేవుని వాక్యములో నడుచుకుంటున్నాం. అయితే ఈ భూమి మీద మనుషులు కట్టినటువంటి మందిరములలో, నిర్మాణాలలో, ఆలయాలలో దేవుడు నివాసము చేయడు. మనుషులతో కలిసి ఆయన నివాసము చేయడు. అంత గొప్ప దేవుణ్ణి మనము విశ్వసిస్తున్నాము. ఆయన ఆధిక్యత, ఆయన మహిమ అంత గొప్పది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వాక్యము నుండి చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వాక్యము నుండి. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుడే ఇదిగో ఆయన నివాసమును గూర్చి మాటలను వ్రాయించాడు. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము. ఆకాశము ఆయన సింహాసనము, భూమి నా పాదపీఠము. కాళ్ళు పెట్టుకునేటువంటి పీట ఎంత చిన్నదిగా ఉంటుందో ఆ లెక్కన, ఆ రూపకాలంకారంలో మనం తీసుకోగలిగితే భూమి ఆయన పాదపీఠము. భూమి మొత్తం భూమండలం ఆయన పాదపీఠము వంటిది. కాళ్ళు పెట్టుకునేటువంటి ఒక చిన్న పీట వంటిది. మన ఇంటితో పోల్చినప్పుడు కాళ్ళు పెట్టుకునే పీట ఎంత ఉంటుందండి? చిన్నది ఉంటుంది. ఆ పోలికను మీరు తీసుకోండి. విశ్వానికి ఆయన మహారాజు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. భూమి మొత్తంగా, ఆ భూమి మీద మీరు కొద్దిగా ఒక స్థలాన్ని కేటాయించుకొని ఆ స్థలంలో ఒక చిన్న నిర్మాణాన్ని చేపట్టి అందులో ఒక చిన్న గదిలో, ఆ గదిలో మరలా చిన్న ప్లేస్లో దేవుడు ఉంటాడు అని అనుకోవడం పొరపాటే కదా. దేవుని నివాసము పరలోకము. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? ఒకవేళ మీరు నాకేమైనా నిర్మాణాన్ని చేపడదాం అనుకుంటున్నారా? నేను అక్కడ ఉండాలని కోరుకుంటూ మీరు ఏమైనా ఇల్లు కడదాం అనుకుంటున్నారా నా కోసం? మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? దేవుడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడని మీరు ఏమైనా మందిరాన్ని నిర్మిస్తున్నారా? అది ఏ పాటిది అంటున్నాడు దేవుడు. అది ఏ పాటిది? నేను అందులో ఉండనని దేవుడు చెప్పేస్తున్నాడు. చూడండి, అవన్నీ నా హస్తకృత్యములు, అవన్నీ నా హస్తకృత్యములు. ఇదిగో భూమిని సృష్టించిన వాడను నేను. ఆ భూమిలో దొరికినటువంటి కొన్ని పదార్థాలతో నీ ఒక నిర్మాణాన్ని చేపట్టి ఒక చిన్న గదిలో నేను ఉంటాను అని అనుకోవటం, అది నీ పొరపాటు, అది నీ మూర్ఖత్వం, అది నీ అవివేకం అంటున్నాడు దేవుడు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేమిటో చూడండి, ఆసక్తికరమైనటువంటి విషయం ఇది. అదేమిటో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి.
మీరు నా కొరకు నిర్మిస్తున్నటువంటి ఆలయాలు, మందిరాలు, నిర్మాణాలు ఇవన్నీ ఏ పాటివి? అవన్నీ నా హస్తకృత్యములు కావా? వాటిలో నేను నివాసము చేయటానికి వీలుండదు, అవి నా విశ్రమ స్థానాలు కానేరవు అని చెబుతూనే దేవుడు ఏమంటున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని దేవుడు ఇక్కడ ఆయన ఆలయమును గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చెప్పాడు. ఎందుకు చెప్పాడో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడు దేవుడు? ఎవడు దీనుడై తను తగ్గించుకున్నవాడై, నలిగిన హృదయము కలిగిన వాడై, వెర్రవీగుచున్న హృదయము కాదు నలిగిన హృదయము గలవాడై నా మాటలు విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు. అంటే వాని యొద్ద ఉండటానికి నేను ఆలోచిస్తున్నానని దేవుడు అంటున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకొస్తున్నాడు దేవుడు? మనుషులు కట్టినటువంటి నిర్మాణాల దగ్గర నుండి దేవుడు నిర్మించినటువంటి మానవ ఆకారం దగ్గరకు దేవుడు తీసుకుని వస్తున్నాడు మనల్ని. అనగా మానవుల దగ్గరకు దేవుడు తీసుకుని వస్తున్నాడు. మనుషులు ఏమంటున్నారు? ఇదిగో నేను కట్టినటువంటి నిర్మాణాలు, నేను కట్టినటువంటి ఆలయాలు, నేను కట్టినటువంటి మందిరాలు, వాటిలో దేవుడు ఉంటాడని మనిషి అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను వాటిలో ఉండను, నేను నిర్మించినటువంటి నీ ఆకారం ఉంది చూసావా, నీ శరీరం, నీవు ధరించుకున్నటువంటి శరీరం, నేను దీనిని దృష్టిస్తున్నాను అంటున్నాడు. నేను దీనిని దృష్టిస్తున్నానంటే ఎవరు నా కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటున్నారో, నా చిత్తమును నెరవేర్చుచున్నారో, నా మాటలకు లోబడుతున్నారో వారిని నేను దృష్టించుచున్నాను అని అన్నాడు. ఈ మాటలను స్టెఫను గారు కూడా జ్ఞాపకం చేశారు. సువార్తను ప్రకటిస్తూ స్టెఫను గారు కూడా ఈ మాటలను జ్ఞాపకం చేశారు. చూడండి, ఆ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 46వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రారంభ శతాబ్దంలో స్టెఫను గారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఇశ్రాయేలీల మధ్య వారి యొక్క చరిత్రను గూర్చి ఆయన వివరిస్తూ, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన ప్రకటిస్తూ, ఇదిగో ఈ సందర్భాన్ని ఆయన మాట్లాడుతున్నారు. దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క నివాసమును గూర్చి ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఆ సందర్భాన్ని మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 46వ వాక్యం నుండి. అతడు దేవుని దయ పొంది, అతడు అనగానే ఇక్కడ దావీదును గూర్చి ప్రస్తావించి, అతడు అనగా దావీదు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను, అనగా పరలోకమందున్న దేవుని యొక్క నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. దావీదు కట్టించాలనుకున్నాడు, కానీ సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని కట్టించాడు. అయినను ఆకాశము నా సింహాసనము, ఏ మాటలివి? యెషయా గ్రంథము 66వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదువుకున్నటువంటి మాటలివి. ఆ వాక్య భాగాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. మనకి ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చేసింది. అదేమిటంటే, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు భూమి మీద మనుషులు నిర్మించిన ఆలయాలలో, కట్టడాలలో, నిర్మాణాలలో నివసించడు, నిశ్చయముగా నివసించడు. అయితే దేవుడు యెషయా గ్రంథము 66వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదువుతున్నప్పుడు క్రిందికి వచ్చేసరికి ఏమని తెలియజేస్తున్నాడు? ఎవడైతే నా వాక్య ప్రకారము నడుచుకుంటున్నాడో వానిని నేను దృష్టించుచున్నాను అని మాత్రం తెలియజేశాడు. అంటే దేవుడు ఎప్పుడు పరలోకంలోనే ఉండిపోతాడా అని అంటే, అవును, ఆయన నివాసం పరలోకమే. కానీ ఈ భూమి మీద ఆయన యొక్క ఆచూకీ లేక ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపించే అవకాశం ఉందా అంటే ఒక చోటు ఉంది. ఏమిటా చోటు? ఏ మనిషి అయితే దేవుని కొరకు బ్రతుకుతున్నాడో ఆ మనిషిలో దేవుని యొక్క నమూనా ఉంటుంది, దేవుని యొక్క ఆనవాలు ఉంటుంది.
ఈ భూమి మీద దేవుని యొక్క ఛాయ ఎక్కడైనా ఉన్నది అని చెప్పచ్చు అంటే ఇదిగో ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో ఆ మనిషిలో ఉంటుందని చెప్పచ్చు. అంతకు మించి ఇంకెక్కడ కూడా ఇదిగో ఫలానా కొండ మీద ఉంటాడని కానీ, ఫలానా లోయలో ఉంటాడని కానీ, ఫలానా అడవిలో ఉంటాడని కానీ, ఫలానా నిర్మాణంలో ఉంటాడని కానీ చెప్పడానికి వీలు లేనే లేదు. ఒకవేళ భూమి మీద దేవుని యొక్క ఆనవాలు ఎక్కడైనా ఉంటుంది అని చెప్పగలమంటే దేవుడు ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుడు ఏమన్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాటలు విని వనకుచుండెనో వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడంటే పరలోకములో నివసిస్తున్నటువంటి దేవుని యొక్క ఛాయ ఇదిగో భూమి మీద దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి మనుష్యులలో కనిపిస్తుంది. వారు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిలో మనకు కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు? దేవుడు వారిలో మనకు ఎలా కనిపిస్తాడు? ఇదిగో దేవుని యొక్క స్వభావం ఇదే అని మనకు అర్థమవుతుంది. ఆ విధంగా కనిపిస్తాడు. అంతే తప్ప ఈ భూమి మీద అయితే దేవుడు నివాసం అయితే చేయడు. ఒకవేళ దేవుణ్ణి మనం కనుగొనాలి అంటే పరలోకమందున దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి కుతూహలంతో కనుక ఎవరైనా ఉంటే దేవుని కొరకు బ్రతుకుచున్న వారి దగ్గరికి వెళ్ళండి. దేవుడు అలా ఉంటాడు. దేవుడు ఆ ఛాయలో కనిపిస్తున్నాడు. పూర్తిగా దేవుణ్ణి గురించి మీరు చూడాలి, ఆయనను కలుసుకోవాలి, ఆయన నివసిస్తున్నటువంటి లోకానికి వెళ్ళిపోవాలి అని అంటే కనుక పరలోకానికే వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద మీరు దేవుని కొరకు బ్రతకాలి. మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మీలో దేవుని ఛాయ ఉంటుంది, మీలో దేవుని స్వరూపం ఉంటుంది, మీలో దేవుని స్వభావం ఉంటుంది అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆ మాటలకు పరమార్థాన్ని మనము ఇంకా వెదకుతూ పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకుందాం. భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వారిలో మనము ఎవరినైనా తీసుకోవాలి అంటే ఉదాహరణగా మొట్టమొదట ఎవరిని తీసుకోవచ్చు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునే తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన పాపరహితునిగా జీవించారు. పరలోకమందున్న దేవుని కుమారుడు శరీరధారిగా భూమి మీద జీవించారు గనక ఆయన దేవుని కొరకు చక్కగా ఎటువంటి లోపము లేకుండా బ్రతికారు. కనుక పరలోకమందున్న దేవుని యొక్క ఛాయ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ మాటలనే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. శిష్యులు అడుగుతున్నారు, తండ్రి అయిన దేవుని మాకు కనుపరుచుము, మాకు అంతే చాలు అంటున్నారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? మీరు నన్ను చూస్తున్నారుగా, తండ్రిని చూసినట్టే అన్నారు. అలాగని తండ్రి నేను ఒక్కటే అని కాదు, తండ్రి ఈ లోకంలో నివసిస్తున్నాడని కాదు, తండ్రి యొక్క ఛాయ, తండ్రి యొక్క స్వభావం, తండ్రి యొక్క స్వరూపం ఇదిగో నాలో మీరు చూడండి. నన్ను చూస్తే మీరు తండ్రిని చూచినట్టే. మీరు ఎలాగూ భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వారై నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారైతే మీరు పరలోకానికి వెళతారు, తండ్రిని కలుసుకుంటారు. అయితే ఈ భూమి మీద ఉండగానే దేవుణ్ణి చూడాలనుకుంటే దేవుని కొరకు బ్రతుకుచున్న వారిని చూడండి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడగలిగితే ఆయన దేవునికి ఒక ఆలయముగా కనిపిస్తున్నారు. దేవుని ఛాయ ఆయనలో ఉన్నది, దేవుని స్వభావం ఆయనలో ఉన్నది. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటలను స్వయంగా తెలియజేశారు. అది కూడా ఎక్కడో తెలుసా? యెరూషలేము దేవాలయం దగ్గరే. దేవాలయములో దేవుడు ఉంటాడని చాలామంది పొరపాటు పడుతున్నారు. ఒకవేళ దేవుని యొక్క ఆనవాళ్ళు కనుగొనాలి అనుకుంటే కనుక దేవుని కొరకు బ్రతుకుచున్న వారిని చూడండి. యెషయా గ్రంథంలో పూర్వమే రాయబడ్డ ఈ మాటలు, కానీ గ్రహింపు లేదు చాలామందికి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే. ఏ కార్యములు? దేవాలయాన్ని ఆయన శుద్ధీకరిస్తున్నారు. దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని కొన్ని తప్పుడు కార్యక్రమాలను ఆయన బహిష్కరిస్తున్నారు. అయితే యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, నిన్ను నమ్మాలంటే ఒక సూచక్రియను మాకు చూపించు, అప్పుడు నమ్ముతాం అని అంటున్నారు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యేసు ప్రభు ఏమన్నారు? మీకు సూచక్రియ కావాలా? అయితే ఈ దేవాలయమును పడగొట్టుడి,
3 దినములలో దానిని లేపుదును అన్నారు. సూచక్రియ కదా, మరి దేవాలయాన్ని 3 దినాలలో కట్టడం అంటే సూచక్రియ కదా. అక్కడ ఉన్నవారందరూ కూడా, ఆ మాటలు విన్నవారందరూ కూడా ఏమనుకున్నారంటే యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టమని యేసుప్రభు చెబుతున్నాడేమో, అలా పడగొడితే 3 దినాలలో తిరిగి కట్టేస్తానని ఆయన అంటున్నాడేమో, 3 దినాలలో తిరిగి లేపేస్తాను దీనిని అని అంటున్నాడేమో అని వారు అనుకుంటూ ఏమంటున్నారు చూడండి, యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారు అంటే దేవాలయం సొలొమోను చేత కట్టబడింది, తర్వాత మరలా పడగొట్టబడింది, తర్వాత మరలా దానిని మరమ్మతులు చేసి నిలబెట్టారు, పడగొట్టబడినటువంటి గోడలను మరలా తిరిగి నిర్మించారు. ఇలా పడుతూ మరలా కట్టబడుతూ 46 సంవత్సరములు పట్టింది ఈ దేవాలయాన్ని ఈ స్థితిలో ఉంచడానికి. ఇంత గొప్ప ఆలయాన్ని మేము పడగొట్టడానికే చాలా కాలం పడుతుంది, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఇప్పుడు వచ్చింది మనకు అసలైనటువంటి సమాధానం. శరీరమును దేవాలయమా? నేటికి కూడా చాలామంది ఇదిగోనండి మేము కట్టించినటువంటి దేవాలయం అని చూపిస్తూ ఉంటారు. సుమారు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా శరీరమును దేవాలయం అనేటువంటి పదాన్ని ప్రయోగించారు. ఎవరైనా ఆ పదాన్ని ప్రయోగించగలుగుతున్నారా? శరీరమే ఒక ఆలయము, దేవునికి శరీరమే ఆలయము అనేటువంటి పదాన్ని ప్రయోగించగలుగుతున్నారా? ఇదిగోనండి దేవాలయం, అదిగోనండి దేవాలయం, ఇదిగోనండి చర్చ్ బిల్డింగ్, దేవుడు ఇందులో ఉంటాడండి అని అనుకుంటూ ఉంటున్నారు, వాటిని ప్రకటిస్తూ ఉంటున్నారు. కానీ యేసు ప్రభు అన్నారు, ఇదిగో శరీరమును దేవాలయం. ఆయన ఏ దేవాలయాన్ని గురించి అక్కడ మాట్లాడారు? మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని తిరిగి లేపుదునని ఏ దేవాలయాన్ని గూర్చి ఆయన మాట్లాడారు? అసలు దేవాలయం అనగా ఏమిటి? ప్రభువు యేసుక్రీస్తు తెలియజేశారు చూడండి అర్థాన్ని. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై దేవుని వాక్యమును విని వణకుచుండునో వానినే దేవుడు దృష్టిస్తున్నాడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు వాని యందుంటాడు. అసలు దేవుని యొక్క ఆనవాళ్ళు భూమి మీద ఎక్కడైనా ఉంటాయి అంటే ఇదిగో దేవుని కొరకు బ్రతుకుచున్న వారిలో ఉంటాయి. అంతే తప్ప మీరు నిర్మించినటువంటి నిర్మాణాలలో కానే కాదు అని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారండి. ఆయన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. శిష్యులు ఆ రోజు ఈ మాటలు విన్నారు, కానీ వారికే అర్థం కాలేదు. దేవాలయాన్ని పడగొడితే ఆయన 3 దినములలో తిరిగి లేపుతాడా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారో అప్పుడు వీరు ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన శరీరధారిగా భూమి మీద నివసించినటువంటి దినములలో చెప్పిన ఈ మాటలను జ్ఞాపకం చేసుకుని యేసు మాటలను నమ్మారు, లేఖనాన్ని నమ్మారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం ప్రారంభపు మాటలలో తెలియచేయబడినటువంటి లేఖనము దేనిని సూచించుచున్నది? మీరు కట్టినటువంటి హస్తకృతాలయములలో దేవుడైతే ఉండడు. మీరు దేవుని కొరకు బ్రతుకుచున్నప్పుడు మీలో దేవుని ఆనవాళ్ళు కనబడతాయి, మీలో దేవుని ఛాయ కనిపిస్తుంది, మీలో దేవుని స్వరూపం కనిపిస్తుంది. ఒకవేళ భూమి మీద దేవునికి ఆలయమంటూ ఏదైనా ఉన్నది అంటే అది దేవుని కొరకు బ్రతుకుచున్న మనిషి శరీరమే. దేవుని కొరకు బ్రతుకుచున్న మనిషి శరీరమే. ఆ శరీరములో దేవుని వాక్యం నివసిస్తుంది, ఆ శరీరములో దేవుని పని ఉంటుంది, ఆ శరీరములో దేవుని కొరకైన బ్రతుకుంటుంది. కనుక అక్కడ ఉంటాయి దేవుని ఆనవాళ్ళు. దేవుని కొరకు చక్కగా ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి లోపం లేకుండా, పాపం అనేది శరీరంలో ప్రవేశించనివ్వకుండా బ్రతికినది యేసుక్రీస్తు ప్రభువు. కనుక యేసుక్రీస్తు ప్రభువు శరీరము ముమ్మాటికి దేవునికి ఆలయము, దేవునికి ఒక గొప్ప నివాసము. పరలోకము ఆయన నివాసం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ భూమి మీద ఆయన యొక్క నివాసాన్ని చూడాలి అని ఎవరైనా అనుకుంటే, ఒక ఛాయ, ఒక స్వరూపం, ఒక స్వభావం ఎక్కడైనా చూడాలని ఎవరైనా అనుకుంటే, దేవుని కొరకు బ్రతుకుచున్నవారు ఉన్నారు చూసారా,
వారి దగ్గర మీరు కనుగొనవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంకా ఎక్కడైనా దేవుడు ఈ విషయాన్ని గురించి వ్రాయించాడా అని మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఇంకా మనకు పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాలు కనిపిస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో. మీరు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు మీరు దేవుని ఆలయమే. చూసారా, ఇప్పుడు మనకు సరైన సమాధానం వచ్చేసింది. మీరు కట్టేవి కాదు దేవునికి ఆలయాలు, మీరే. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మీరు దేవునికి ఆలయముగా ఎలా ఉండగలరు? దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడు. దానిని బట్టి మీరు దేవుని ఆలయముగా కనిపిస్తున్నారు. పరలోకమందున తండ్రి అయిన దేవుడైతే పరలోకంలోనే ఉన్నాడు, ఆయన నివాసం అక్కడే. కానీ ఆయన స్వభావం, ఆయన స్వరూపం, ఆయన ఛాయ మనలో ఎలా కనిపిస్తుంది? పరిశుద్ధాత్మ మనలో నివసించడాన్ని బట్టి. యేసుక్రీస్తులో కూడా పరిశుద్ధాత్మ నివసించారు. కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఈ విషయాన్ని మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి. మీరు దేవుని కొరకు బ్రతుకుచున్నప్పుడు మీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడని, మీరు దేవునికి ఆలయంగా ఉంటున్నారని తెలుసుకోవాలి. కనుక ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఈ శరీరాన్ని పాడు చేసుకోకండి, దేవుని కొరకైన బ్రతుకును పాడు చేసుకోకండి, దేవుని కొరకు బ్రతకకుండా వెనకడుగు వేయకండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు కట్టినవి కాదు, మీరు చూపించేవి కాదు, ఆ నిర్మాణాలు కాదు దేవునికి ఆలయం, మీరే. ఏమంటే మనిషిని దేవుడు నీవే నాకు ఆలయముగా ఉండాలని చెబుతూ ఉంటే మనిషి ఏమంటున్నాడు? అదిగో నేను కట్టిన దానిలో నీవు ఉండు అంటున్నాడు. ఎంత అవివేకి మనిషి, ఎంత మూర్ఖుడు మనిషి. మారతాడా ఎప్పటికైనా? దేవుని వాక్యాన్ని చదివినా సరే ఎంత మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఇదే దేవుని ఆలయం అని, ఇదే పరిశుద్ధ స్థలం అని ఇప్పటికీ మోసపోతున్నారు. దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడు, పరిశుద్ధాత్మకు నిలయమైన నీ దేహమే దేవునికి ఆలయం. నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుని ఆలయం అని చెప్పి ఒక నిర్మాణాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నావు, కనుక నీవు తప్పు చేస్తున్నావు అని దేవుని వాక్యం గద్దిస్తోంది, హెచ్చరిస్తోంది, ఖండిస్తోంది, బుద్ధిని నేర్పిస్తోంది. వింటారా? బాగుపడతారు. వినరా? నిత్యనాశనానికి పోతారు. దేవుని ఆలయము అనగా దేవుని కొరకు బ్రతుకుచున్న మనిషి శరీరమే. దేవుని కొరకు బ్రతుకుచున్న మనిషి శరీరమే. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం ఈ విషయమై. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి, మీ దేహము, మీ శరీరము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుడు నిర్మించుకున్నాడు ఈ దేహాన్ని, ఆత్మగా మనకిచ్చాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మరలా చెబుతున్నారు పౌలు గారు, మరలా ప్రశ్నిస్తున్నారు పౌలు గారు. మీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోండి, పరిశుద్ధంగా ఉంచుకోండి. ఇది దేవునికి నివాసము, ఇది దేవునికి ఆలయము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, మీ శరీరం మీ సొత్తు కాదు, దేవుని కొరకు వినియోగించవలసిన నీతి సాధనం ఇది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటే మీ దేహమును దేవునికి ఆలయముగా ఉంచుటలో మీరు దేవుని కొరకు బ్రతకాలి. దేవుని మాటలను మీరు పాటించాలి, దేవుని మాటలను అనేకులకు మీరు ప్రకటించాలి. దేవుని సేవార్థమై మీ శరీరం మీకు ఇవ్వబడింది తప్ప మీ శరీరము వలన మీరేదో లాభాన్ని సంపాదించుకుంటారని కాదు, మీ శరీరము వలన మీరు సుఖాన్ని అనుభవిస్తారని కాదు. మీ శరీరము ఒక నీతి సాధనముగా దేవుని చిత్తానుసారముగా మీకు అనుగ్రహింపబడినది. మీ శరీరమును దేవునికి ఆలయముగా మీరు ఉంచండి. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే
మీరు ఆ విధంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయమే మీకు తెలియకపోతే అదుగో ఆ నిర్మాణంలో దేవుడు ఉంటాడని, ఆ ప్రదేశంలో దేవుడు ఉంటాడని, యెరూషలేములో ఇప్పటికీ దేవుడు ఉంటాడని, యెరూషలేము మందిరం చాలా పవిత్రమైనది కనుక అక్కడ ఉంటాడేమోనని మీరు పొరపాటు పడుతున్నారు. అసలైన ఆలయాన్ని మర్చిపోతున్నారు. అసలైన దేవుని స్థానాన్ని మర్చిపోతున్నారు. పరలోకమందున తండ్రి అయిన దేవుడైతే ఆయన పరలోకంలోనే ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ మనలో నివసించడాన్ని బట్టి దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క స్వరూపం మనలో ఉంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు నాకు ఆలయంగా బ్రతకండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మీరే నా ఇల్లు అంటున్నాడు. మీరే నా ఇల్లు. మీరు పరలోకానికి రావాలి. మీరు నా ఇల్లుగా భూమి మీద బ్రతికి పరలోకానికి మీరు వచ్చేయాలి, నా నివాసానికి మీరు వచ్చేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ విధముగా దేవునికి ఇల్లుగా బ్రతికాడు, దేవుని నివాసముగా బ్రతికాడు. ఇదిగో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయాడు. మనం కూడా దేవుడిచ్చేటువంటి స్థానాన్ని పొందాలంటే తప్పకుండా భూమి మీద ఎటువంటి లోపము లేకుండా దేవుని వాక్యానుసారముగా జీవించి తీరాలి. దేవునికి నివాసముగా మనము బ్రతికి తీరాలి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి యేసుక్రీస్తు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఎవరి ఇంటి మీద? దేవుని ఇంటి మీద. దేవుని ఇల్లేది? క్రీస్తుకు దేవుడు అనుగ్రహించిన శరీరమే. భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో దేవుడు అనుగ్రహించిన శరీరమే దేవుని ఇల్లు. కనుక ఆ ఇంటి మీద క్రీస్తు నమ్మకముగా ఉన్నాడు. అంటే ఆ ఇంటిని దురాత్మకి ఇవ్వలేదు, పాపమునకు అప్పగించలేదు, పరిశుద్ధముగా కాపాడాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము చివరి వరకు మనం చేపట్టిన ఎడల, స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. క్రీస్తు అయితే దేవునికి ఇల్లుగా ఉన్నాడండి. మనం ఆయనకు ఇల్లుగా ఉండగలమా అంటే ఉండాలి అంటున్నాడు దేవుడు. క్రీస్తు అడుగు జాడలలో మీరు నడుచుకోవాలి. ఒక మోషే ఎలా ఉన్నాడు చూడండి, పై మాటలు చూడండి, పై మాటలు మీరు చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. 3వ అధ్యాయము 2వ వాక్యం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, దేవుని ఇల్లంతటిలో మోషే కూడా నమ్మకంగా ఉన్నాడు. ప్రవక్తలు, నీతిమంతులు వీరందరూ కూడా దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నారు. అలా మోషే నమ్మకముగా దేవుని ఇంటి మీద ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అంటే క్రీస్తు కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభు అయితే ఏ పాపము చేయకుండా పాపరహితునిగా ఆయన దేవునికి ఇల్లుగా ఉన్నారు. ప్రవక్తలందరూ, నీతిమంతులందరూ, దేవుని కొరకు బ్రతికినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇల్లులుగానే భూమి మీద జీవించారు. వారిప్పుడు దేవుని నివాసానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అయితే దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయారు. మనము కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పరలోకంలో పొందాలి అంటే దేవునికి నివాసముగా ఈ భూమి మీద మన బ్రతుకును కొనసాగించాలి. అలా కొనసాగించాలంటే వ్రాయబడిన మాటలేమిటి? దేవుడు చెప్పిన సంగతులేమిటి? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా వాక్యము విని నా మాటలను విని వనకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అది ప్రారంభపు మెట్టు. ఆ విధంగా మీరు క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకోగలిగితే దేవునికి నివాసముగా భూమి మీద మీరు కొనసాగుతారు. దేవునికి నివాసముగా మీరు కొనసాగుతారు. పేతురు గారు కూడా ఈ విషయమై వ్రాసినటువంటి అద్భుతమైన మాటలను ఇప్పుడు మనం చూద్దాం. పేతురు గారు కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, ఎవ్వరూ కూడా మందిరాలను నిర్మించి ఆ మందిరాలలో దేవుడు నివసిస్తాడని చెప్పలేదు. మందిరాలను నిర్మించిన వారైతే ఆ మందిరాలలో దేవుడు నివసిస్తాడని చెప్పలేదు. అలాగే మందిరాలలో దేవుడు నివసించినప్పుడు మందిరాలను కట్టాలని కూడా వీరు అనుకోలేదు. ఆత్మ సంబంధమైన మందిరాలను కట్టారు. అంటే దేవుని కొరకు మనుష్యులను కట్టారు, దేవుని కొరకు బ్రతికే మనుష్యులను కట్టారు. చూడండి పేతురు గారు ఏమంటున్నారు ఇప్పుడు మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం నుండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం నుండి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై, మనం అందరం కూడా దేవునికి ఆలయములుగా నిర్మింపబడాలంటే,
మలచబడాలంటే ప్రభువునద్దకు వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువును పోలి జీవించాలి. ప్రభువునద్దకు వచ్చిన వారై అనగా ప్రభువు చిత్తమును నెరవేర్చగోరి దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పాత నిబంధనలు అయితే వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బలులను ఇచ్చారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యాజకులు అక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఆత్మ సంబంధమైన బలులు. సువార్త ప్రకటన అనేది ఆత్మ సంబంధమైన బలి. సువార్త ప్రకటనలో మీరు ఇచ్చుచున్నటువంటి అర్పణ అనేది ఆత్మ సంబంధమైన అర్పణ. మీరు దేవుని వాక్యాన్ని మనుషులకు నేర్పిస్తున్నప్పుడు రాజులైన యాజక సమూహముగా మీరు కనిపిస్తున్నారు. ఆత్మ సంబంధమైన యాజకులుగా కనిపిస్తున్నారు. ఈ విధంగా మీరు మారిపోతే మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరములో ఇప్పుడు దేవుని యొక్క ఆనవాళ్ళు ఉంటాయి. పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైన మందిరాలలో నివసిస్తారు. కనుక టోటల్గా ఈ వాక్య భాగం అంతటిని, పాఠ్యాంశం అంతటిని మనము చక్కగా ఒక్కసారి ప్రారంభం నుంచి చివరి వరకు మనము అర్థం చేసుకోగలిగితే, దృష్టిని ఉంచుకోగలిగితే, దేవుని యొక్క నివాసము పరలోకము, భూమి మీద మనుషులు కట్టేటువంటి నిర్మాణాలు కానీ, మందిరాలు కానీ, ఆలయాలు కానీ ఇవి దేవునికి నివాసములు కావు. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి శరీరాలే దేవునికి ఆలయాలు. ఆ శరీరాలు ఎప్పుడు దేవునికి ఆలయాలుగా ఉంటాయంటే పరిశుద్ధాత్మ ఆ శరీరాలలో నివసించినప్పుడు. ఎప్పుడు నివసిస్తారు అంటే ఎవరు దీనులై నలిగిన హృదయము కలిగిన వారై దేవుని యొక్క మాటలను విని వణికి దేవుని కొరకు బ్రతుకుతారో, దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తారో, దేవుని కొరకు ఆత్మ సంబంధమైన యాజకులుగా మారిపోతారో వారు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కనబడతారు, కట్టబడతారు. వారు సజీవమైన రాళ్ల వలె ఉంటారు. వారు ప్రభువు దగ్గరకు వచ్చిన వారై ప్రభువును పోలి జీవించిన వారుగా కనిపిస్తారు. కనుక ఈ పాఠ్యాంశాన్ని విన్నటువంటి మీరందరూ కూడా ఇక మీదట దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతారని, అందు నిమిత్తము తగు చర్యలను మీరు తీసుకొని ప్రభువునద్దకు వచ్చిన వారై దేవుని వాక్యమును మీ జీవితకాలం అంతయు నెరవేర్చడానికి ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు చేపట్టిన వారై దేవునికి ఇల్లుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, పరలోకము మీ నివాసము, ఈ భూమి మీద మీ నివాసము ఏదైనా ఉన్నది అంటే అది మీ కొరకు బ్రతుకుచున్న మానవ ఆకారమే. ఎంతో గొప్ప జ్ఞానమును, ప్రపంచానికి ఇంకనూ మరుగై ఉన్నటువంటి మహాజ్ఞానమును తండ్రి మా హృదయములకు మీరు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాము. ఈ మాటలు మాలో నుండి వెళ్ళిపోకుండా మా హృదయములో స్థిరపరచబడినటువంటి దివ్యమైన మాటలుగా మాలో ప్రతిఫలించే మీ వాక్కులుగా ఉండగలుగుటకు సహాయమును అనుగ్రహించండి నాయన. ప్రపంచమంతా మీ మాటలకు విరోధముగా వెళ్ళిపోవచ్చున్నది. మీ మాటలను అనుసరించి జీవించడం అంటే అది ఒక పెను సవాలు. తండ్రి, ఆ విషయంలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మరుగయ్యున్న మహాజ్ఞానమును ఆత్మ సంబంధమైన మన్నాగా మాకు అనుగ్రహించి, ఆత్మ సంబంధమైన యాజకులుగా మమ్మను చూస్తూ, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు మాకు అవకాశములను దయచేస్తూ, ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడు నిమిత్తము, మీ ఇల్లుగా మేము ఉండగలుగు నిమిత్తము మీ కృపను దయచేసినందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాము, ఘనపరచుచున్నాము. ఇంకనూ ఇటువంటి భాగ్యమును పొందని వారు ఎవరైనా ఉంటే ఈ వాక్య భాగాన్ని పూర్తిగా విన్న తర్వాత వారు తగు నిర్ణయములు తీసుకొని మీకు మందిరములుగా జీవించగలిగే గొప్ప ధన్యతను వారు పొందగలుగుటకు, తగిన విధముగా వారు ప్రవర్తించగలుగుటకు వారికి సహాయమును అనుగ్రహించండి. మేమందరము క్రీస్తు ద్వారా మీ నివాసమైన పరలోకమునకు చేరుకునే నిమిత్తము ఈ భూమి మీద మీరు కోరినట్టుగా మా జీవితములను చక్కగా క్రీస్తులో మీకు సమర్పించుకొనగలుగుటకు, మా దేహములతో ఎంతో ఘనముగా మిమ్మల్ని మహిమపరచగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ
మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.